హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ కళాయి పెట్టుకోండి. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఉల్లిపాయలు ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి ఇప్పుడు బాగా కడుక్కొని చికెన్ పసుపు ఉప్పు వేసి కడగాలి. చికెన్ అందులో వేసుకొని నెక్స్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. కాసేపు మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి చికెన్ ఎలా ఉందో చూడండి, మగ్గిపోయిందిగా. ఇప్పుడు కారం 2 స్పూన్స్ వేసుకోండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీకి. చికెన్ మసాలా, సాల్టు, గరం మసాలా వేసుకొని చికెన్ బాగా కలుపుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టుకో. చూడండి, మూత తీసి చూద్దాం. చూడండి, ఉడుకుతుంది. అయిపోయింది చికెన్ కర్రీ. ఎమ్మీ ఎమ్మీ వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.